సాయంత్రం 4 గంటలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుందా అంటే అవుననే అనిపిస్తుంది. మరో గంట సేపట్లోనే ఆర్టీసీ జేఏసీ యూనియన్ నేతలంతా కలిసి ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసుని ఇచ్చేందుకైతే సిద్ధమయ్యారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా మన దగ్గరే ఉన్నారు. ఇక్కడ ఆర్టీసీ బస్ భవన్ ముందర ఆర్టీసీ జేఏసీ నేతలంతా కూడా చేరుకున్నారు. అంతేకాదు ఇక్కడ భారీ ఎత్తున పోలీసులను కూడా మోహరించినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇటీవల అంటే 2019లో దాదాపు అంటే 53 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మెను చేశారు. తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం సుదీర్ఘమైనటువంటి సమ్మెను చేసినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ నేతలంతా కూడా ఇప్పుడు మరొకసారి సమ్మె పిలుపుకు సిద్ధమైనటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడైతే భారీ ఎత్తున పోలీసులు బస్ భవన్ ముందు మోహరించినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు ఉన్నారు. ముందుగా ఎంప్లాయీస్ యూనియన్ నేత వెంకట్ ఉన్నారు. వెంకన్న ఉన్నారు. వెంకన్న, అసలు మీరు ఎందుకు సమ్మె నోటీస్ ఇవ్వాలనుకుంటున్నారు? అసలు మీ సమస్యలు ఏంటి? అసలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కార్మికులకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఒక 6 గ్యారెంటీలను ప్రకటించింది. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో దాంతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా 6 గ్యారెంటీలను ప్రకటించడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలలో ఒకటి, ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి, తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి 2021 వేతన సవరణ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా గత ప్రభుత్వము రద్దు చేసినటువంటి యూనియన్లను మా ప్రభుత్వము యూనియన్లను తిరిగి అనుమతిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఈ ఆర్టీసీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఆధునిక సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆర్టీసీకి కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పింది. కానీ ఈరోజు ఆ హామీలు 14 నెలలుగా వస్తున్నా కూడా ఏ ఒక్కడు కూడా అమలు చేయనందునే ఎన్నో దఫాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రితో సహా అందరి మంత్రులను కలిసినప్పటికీ మరి ఎలాంటి పరిష్కారం లేనందునే లేని పరిస్థితులలో ఈరోజు సమ్మె నోటీసు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదే కాకుండా ఈరోజు అన్నిటికంటే చాలా ఘోరమైనది ఆర్టీసీని మూసివేసేటువంటి చర్యలకు పాటుపడుతున్నటువంటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల వలన ఈరోజు డిపోలు మూసేసే పరిస్థితి ఉన్నది. ఆ డిపోలు మూసేయటం వలన కార్మికులంతా చెల్లాచెదురుపై చెట్టుకొకలు పుట్టుకొకలు ఎగిరిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఆ బస్సుల వలన ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇవాళ కండక్టర్లను డ్రైవర్లను చిన్న తప్పులకు వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. అందులో ఎగ్జాంపుల్గా ఈరోజు మన వరంగల్ 2 డిపోలో ఈరోజు మన ఒక ఆర్టీసీ డ్రైవర్ను నర్సయ్యను మరి చిన్న కారణంతో డ్యామేజ్ కేసులలో వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది అన్యాయము. దీనికి ఉదాహరణ మాత్రమే ఇలాంటి చర్యలు బాగా చేపడుతున్నది యజమాని. అందుకే మేము సమ్మె నోటీస్ ఇస్తున్నాం. ఓకే, తెలంగాణ మజ్దూర్ యూనియన్గా మీరు అంటే మీతో పాటు ఈ ఆర్టీసీ సమ్మె నోటీసులో ఎన్ని యూనియన్లు సమ్మె నోటీసుకు పిలుపునిచ్చాయి? మీ ప్రధాన సమస్యలు ఏంటి? అసలు ప్రధానంగా ఆర్టీసీలో ఉన్న ప్రధాన యూనియన్లు 6 సంఘాలు ఏకమై జేఏసీగా నోటీసు ఇవ్వడం జరిగింది. గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు ఆ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు, అన్ని పనులు చేస్తా అని చెప్పిండ్రు, కొత్త బస్సులు కొంటా అన్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత 14 మాసాలైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేయలేదు. రెండవది మరి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఆర్టీసీ కార్మికులకి ప్రశ్నార్థకంగా మారింది. అంటే ఇది ప్రైవేట్ పరం అయిందా, అయిపోతుందా అనేటువంటి అనుమానాలు రావడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం చెప్పిందేమో మేనిఫెస్టోలో పెట్టినవి మాట్లాడలేదు. ఇప్పటి వరకు ఎంతమందిని కలిసినా పిలిచి మాట్లాడే పరిస్థితి రాలేదు. రెండోది ఎలక్ట్రో కంపెనీ తర్వాత జేబీఎన్ కంపెనీలకి ద్వారా
ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఇలా పొల్యూషన్ కంట్రోల్కి మేము వ్యతిరేకం కాదు, పొల్యూషన్ కంట్రోల్ బస్సులు రావాల్సిందే. కానీ గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం బస్సుల్లాగా కేంద్ర ప్రభుత్వము గ్రాంట్గా ఆర్టీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ వాళ్ళతోటి పెట్టుకోవడం వల్ల ఆర్టీసీ ప్రశ్నార్థకంగా మారింది. ఇవాళ ఒలక్టా కంపెనీ బస్సులు వస్తే డ్రైవర్లు వాళ్ళే ఉంటారు, మెయింటెనెన్స్ ఉండదు, ఏముండదు, కేవలం అధికారులు మాత్రమే ఉంటారు. కాబట్టి ఇవాళ అటువంటిది కాదు అని చెప్పి మేము చెప్పడం జరుగుతూ ఉంది. సమ్మె నోటీస్ ఇచ్చే ముందు యాజమాన్యంతో కానీ అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ ఏమైనా చర్చలు జరిపారా? దీనికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించాలని మీరు కోరారా? మేము రిప్రజెంటేషన్ల ద్వారా సింగిల్ యూనియన్లుగా జేఏసీగా ప్రభుత్వాన్ని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని, ఫైనాన్స్ మినిస్టర్ని అందరికి కూడా కలిసినాం, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ని కలిసినాం, ఇవాళ ఆర్టీసీ మేనేజర్ని కలిసినప్పటికీ యూనియన్లు లేవు అనే నెపంతో మాకు ఎక్కడ కూడా విలువ ఇవ్వలేదు. విలువ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ యూనియన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఎక్కడికి పోలేదు. కేవలం అహంకారంతో యూనియన్లు లేవని పక్కకు పెట్టడం వల్ల సమ్మె నోటీస్ ఇస్తూ ఉన్నాం. ఈ సమ్మె ద్వారా చర్చలు జరగాలి, పరిష్కారం కావాలన్నది మెయిన్గా. ఏంటంటే ఒక 2-3 అంశాలు ఉన్నాయి. ఇవాళ ఎవరైతే కార్మికులు ఉన్నారో అందరూ బయటకు పోకుండా ఉండాలనేది ఒకటి. రెండోది, ఇవాళ ఆర్టీసీ నష్టాలు ఇది అంటూ ఉన్నారు. తర్వాత బడ్జెట్లో ఇప్పుడు కొత్తగా బడ్జెట్ వస్తూ ఉన్నది, మార్చి ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడతా ఉన్నది. ఈ బడ్జెట్ అలొకేషన్లో కూడా ఆర్టీసీకి 3% అంటే దాదాపు 3,000 కోట్లకు తగ్గకుండా ప్రతి సంవత్సరం పెట్టాలి. గత అప్పులని రైట్ ఆఫ్ చేయాలి. అట్లాగే ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న సెక్యూరిటీ మిగతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ రెగ్యులర్ చేసి ఇంకా మిగతా వాళ్ళకి చేయాలి, పదోన్నతులు ఇవ్వాలి. ఆ తర్వాత రిక్రూట్మెంట్లు జరగాలని మేము జరిగితే రిక్రూట్మెంట్లు ఇస్తా అని చెప్పి ఆపడం వల్ల ఇవాళ అనుమానాలు వస్తున్నాయి, ప్రైవేట్ పరం అవుతుందని. ప్రభుత్వమే నివృత్తి చేయాలి, యాజమాన్యం నివృత్తి చేయాలి. చర్చల ద్వారా మేము సమ్మె నోటీస్ ఇస్తున్నాం. 45 రోజులు సమ్మెకి టైం ఉంటుంది కాబట్టి ఆ 45 రోజుల్లో మేము దశల వారీగా ట్రేడ్ యూనియన్ పంతాలో చేస్తాం. ఆ విధంగా చేస్తాం కాబట్టి చర్చలకు మేము ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉంటాం. మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఆర్టీసీ భవితవ్యం మీద వాగ్దానం చేయాలని చెప్పి జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి, అసలు మీరు ఇక్కడ యూనియన్లే లేవు అంటున్నారు, అలాంటప్పుడు మీరు సమ్మె నోటీస్కు సిద్ధమవుతున్నారు అంటే ఇది చెల్లుతుంది అంటారా? మరి ఇప్పుడు గత గవర్నమెంట్ ట్రేడ్ యూనియన్స్ లేవని ఓవరాల్గా చెప్పింది మాత్రం ఎక్కడ కూడా లెటర్ పూర్వకంగా కానీ ఒక సర్కులర్ కానీ జారీ చేయలేదు. అది 2 సంవత్సరాల వరకు అని చెప్పినారు. కానీ 2 సంవత్సరాలు కాదు, ఈరోజు దాదాపుగా అది వాళ్ళ పీరియడ్ అయిపోయి కూడా 6 సంవత్సరాలు అయింది. కాబట్టి మేమేమంటున్నామంటే ట్రేడ్ యూనియన్లు మీరు రద్దు చేయలేదు. గతంలో హైకోర్టు కూడా ట్రేడ్ యూనియన్లకు ఎలక్షన్లు పెట్టమని చెప్పి హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని ఆ కాపీని తీసుకొచ్చి మేము లేబర్ కమిషన్కి, మేనేజ్మెంట్కి సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు ఇంతవరకు ట్రేడ్ యూనియన్ అనుమతించలేదు, ఎలక్షన్లు పెట్టట్లేదు. కాబట్టి మేము తక్షణమే ట్రేడ్ యూనియన్లు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఇవాళ ట్రేడ్ యూనియన్లు లేకపోవడం వల్ల ఇలా ఆర్టీసీ కార్మికులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. పని గంటలు 8 గంటలకు బదులు 12 గంటలు, 14 గంటలు పెరిగిపోయి సింగిల్ మాస్టర్గా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ట్రేడ్ యూనియన్లు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రభుత్వంలో ఎంప్లాయీస్ని అందరినీ ప్రభుత్వంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వము ఇవాళ ఎలక్ట్రికల్ బస్సుల పేరుతోటి కంప్లీట్గా ప్రైవేట్ చేయడానికే సిద్ధంగా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చర్చలు కూడా ఉంటాయి అంటున్నారు కదా, ఎటువంటి చర్చలకు మీరు సిద్ధం? మేము కార్మికులకు న్యాయం జరగడానికి ఎటువంటి చర్చ మేము సిద్ధంగా ఉన్నాము. మాకు స్ట్రైక్ చేయాలని షో కాదు. కార్మికులు చాలా ఇబ్బంది పడతారు, స్టెరిల్ మీద చనిపోతారు, పనిభారం పెంచారు. ఇవన్నీ కార్మికుల కష్టాలు తీయాలి. కాబట్టి ఒక యూనియన్ లేవని కాదండి, భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టాలని ఎవరు కూడా రద్దు చేయడానికి లేదు, చట్టాలు ఉన్నాయి. కాబట్టి మేము ఆ ధైర్యంతోనే మేము స్ట్రైక్ నోటీస్ ఇస్తున్నాము. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. వాళ్ళు చర్చలకు పిలిస్తే తప్పకుండా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము. కార్మికులకు న్యాయం జరిగే చర్చలు మాత్రమే ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఆర్టీసీ సమ్మె నోటీస్కి అయితే ఆర్టీసీ జేఏసీ అయితే సమ్మె నోటీస్కి సిద్ధమైంది. ఈ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 45 రోజుల వరకు గడువు ఉంటుంది. ఆ 45 రోజుల్లోగా ఒకవేళ యాజమాన్యం కనుక చర్చలకు పిలిస్తే మేము ఖచ్చితంగా వాటిని పరిష్కరించుకునేందుకైతే సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. జిందాబాద్ ఆర్టీసీ జేఏసీ జిందాబాద్ సమస్యలు తీరేంత వరకు
పోలీసులు బస్ భవన్ ముందు మోహరించినటువంటి దృశ్యాలు కూడా